నీకు 16,000 ఎట్లా వస్తుంది? ఇంటి పక్కన కదా, నమ్మం కదా, ధైర్యం రాదు మనకు కూడా. ఎందుకంటే నమ్ముతుంది 16,000 నా జీతం ఎప్పుడు వెళ్తా 8,000 ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తే వనపర్తిలో చేసేది, ఫ్యామిలీ తీసుకుపోయి అక్కడ పెట్టి. సెల్ ఫోన్ టవర్ ఉన్నాయి కదా, అలా టెక్నీషియన్గా వర్క్ చేసేది నేను. అలా వర్క్ చేస్తే నా శాలరీ 8,000 నాకు, ఆమెకు 16,000 అని చెప్తుంది. అరే నేను ఐటీఐ చేసినా నాకు 8,000 అయింది, ఆమెకు 16,000. ఇది నమ్ముతావా? నమ్మబుద్ధి కాలే. సర్లే చూద్దాంలే ఆమె చెప్పింది. హైదరాబాద్ విషయం మస్తు వచ్చింది. ఎందుకంటే క్వాంటం అనేది ఒకటి వచ్చింది. నేను ఇద్దరికి కట్టించిన అలా నేను కట్టలే. నేను వాళ్ళ ఇరికిచ్చిన ఆ తర్వాత నన్ను ఫుల్గా పంచాయతీ పెట్టుకోరు వాళ్ళ మీద. అరే నన్ను గడిచిన నా డబ్బులు పోయినా ఏం రాని. అరే నా తెలియదురా మా ఫ్రెండ్ గార్డు వచ్చిండు, నా దగ్గర డబ్బులు లేవు ఆ రోజు, మీకు చెప్పినా మీరు కట్టిరు, నేను కట్టలేకపోయినా నేనేం చేస్తారా అని చెప్పిన. మా డబ్బులు మాకు ఇప్పియమన్నాడు. లేదురా నా తప్పు అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు, అర్థమైందా, కావాలని నేను చేయలేదు. వాడు మన ఫ్రెండ్ కాబట్టి వచ్చిండు, వాడు మన క్లాస్మేట్ వచ్చింది కాబట్టి నీకు చెప్పిన. నువ్వు వాడు ఎందుకంటే ఇద్దరు అందరం క్లాస్మేట్ కాబట్టి నమ్మి కట్టినావు. సరే నేను కట్టకపోవచ్చు అంటే, లేదురా నువ్వు కావాలని కట్టలేదు, మమ్మల్ని ఇరికిచ్చినావు అన్నారు. అరే డబ్బులు అయితే మీకు ఇస్తారంటే ఆ పక్క ఇంకోటి నుంచి అది లేదురా వాడు అట్లా చేసినోడు కాదు. సరే పోనీలే ఎక్కువ ఏం కట్టలేదు కదా, మీరు 3,600 పెట్టారు కదా, 7,000 రూపాయలు లేదురా, 4 రోజులు దావత్ చేసుకుంటే 4 రోజులు ముసుకుంటే అయిపోతాయిరా, మనం పీకులాడుకోవద్దని వాడు ఆ మాట చెప్పింది. అయిన తర్వాత 60,000 చెక్ పెట్టిందట. 60,000 నేను అక్కడ వనపర్తిలో ఉన్నాను. నేను 60,000 వచ్చింది. రోజు ఫోన్ చేస్తే మా మిస్సెస్కి ఇచ్చేది. వదినా మీ తమ్ముడు లేడు డ్యూటీకి పోయి. వనపర్తిలో ఒక ఆమె నాకు ఎస్టీ వస్తానమ్మ, మా రూమ్ పక్కనే ఉండేది. ఆమె చెప్పింది, సార్ నేను ఎస్టీలో జాయిన్ అయినా సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాను, నేను చేస్తున్నా సార్, మీరు కూడా తెలుసుకోండి. ఒక మీటింగ్ ఉంది, ఎంఎస్ఆర్ గురుగారు మీటింగ్ ఆ రోజు వనపర్తిలో. ఎంఎస్ఆర్ అని సార్ వస్తున్నాడు, రాండి సార్, చాలా మంది వస్తున్నారు అని చెప్పింది. నాకేమనిపించిందంటే, ఆల్రెడీ అక్క చెప్పింది నాకు, బీబీఎక్ ఎందుకంటే ఇంటి పక్కల కాబట్టి చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని సాధినా, ఇంటి పక్కల వెళ్ళి కాబట్టి అక్క చెప్పింది. ఆమె 60 అంటుంది, ఈమె కంప్యూటర్ జాబ్ అంటున్నది, ప్రెస్టేజ్ చేస్తా అంటున్నది. ఇదేదో మోసం చేసేందుకే ఎక్కువ పెడతాను అని చెప్పేసి వస్తున్న మేడం అని చెప్పేసి ఆమెకి. లేదు సార్ మీరు రావాలని చెప్పేసి ఆటో పిలిపించింది, చిన్న ఆటో లోకల్లో. అక్కడ దాకా తీసుకెళ్ళింది. నేను కలిసి లోపల కూడా ఆడికి పోయినా ఫోన్ వచ్చింది, అమ్మ నాకు సైట్ ప్రాబ్లం ఉంది, పక్కన గోపాల్పేట మడల్ పర్పస్ సైట్ ప్రాబ్లం ఉంది, ఏం లేదా యాక్చువల్ అని చెప్పింది. అబద్ధం, సైట్ ప్రాబ్లం ఉంది, నాకు ఫోన్ వచ్చిందమ్మ, కంప్యూటర్ రూకోరు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి రూమ్ కార్డ్కి వచ్చి బైక్ వేసుకొని సైట్కి పోతుందని చెప్పి ఇంటికి వచ్చింది. ఆ రోజు కనుక పోయింటే నా రాత ఎక్కడికో పోయేది ఉండే, దరిద్రం జరిగి శని నెత్తిలో కూర్చొని మనకు అది పోనీయలేదు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. అందరి జాబ్ పోయింది, మన జాబ్ పోయింది. అక్కడి నుంచి వచ్చినాం, ఇంటికి అడగ వస్తున్నాం. అప్పుడు వచ్చింది ఇంటికి బీబాకు ఇక్కడ లేక అక్కడే వచ్చింది. ఇంటి పక్కన కదా, తమ్మి రారంటే గోడవతలాగా గోడవతలు వింటామా. ఇంకొక నీకు 60,000 నెలకు వస్తే ఇంటికి కోసం నమ్మం కదా, అంత ఈజీగా మైండ్కి ఎక్కదు అది. అట్లా పోయిన తర్వాత 1,54,000 వచ్చినాయి. ఇంకా నమ్మబుద్ధి అవుతుంది. స్కూల్ ఆయన 1,54,000 అంటే ఎట్లా నమ్ముతాం? అసలే నమ్మబుద్ధి కాదు. ఊళ్ళో అలా బాబాయ్ నమ్మరు, సొంతం బాబాయ్, మేము నమ్మలేదు. ఊళ్ళో ఇప్పటి కూడా నమ్ముతలేదు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు వచ్చినా కూడా ఇప్పటి కూడా నమ్ముతారు ఇంటి పక్కన. అరే ఇదేదని చెప్పేసి 2,54,000 వచ్చినాడు, ఊరికి వచ్చింది, పాన్సార్ తీసుకొని వచ్చింది. కావాలని నైట్ ఆడ పడుకొని ఇంటి దగ్గర పడుకొని పొద్దున్న గుంటూరు తీసుకొని పోయింది. ఎంఎస్ఆర్ గురుగారు మీటింగ్ ఆ రోజు గుంటూరులో. ఆ రోజు పోయినాక అడిగి పోతే కానిస్టేబుల్ వస్తున్నాడు, ఎస్ఐ వస్తున్నాడు, టీచర్ వాళ్ళు వస్తున్నారు, డిప్యూటీ ఎంఆర్ వాళ్ళు వస్తున్నారు. ఫోటో దిగుతారు, బీవీ మేడంతో ఫోటో దిగుతారు, సెల్ఫీ దిగుతారు, లైన్ నిలబడతారు. ఆ మేడం అని మేము పిచ్చోళ్ళ లెక్కన చూసినాం. నాతో పాటు మా బావ మా తమ్ముడు అందరం కలిసి వెళ్ళాం. పిచ్చోళ్ళ లెక్కన చూస్తున్నాం. అడిగిపోయినాక అరే ఈమెంది స్కూల్లో ఆయమ్మగా చేస్తుంది, ఈమెకి ఇంతేంది, ఒక డిపార్ట్మెంట్ వచ్చి ఆ దగ్గర ఫోటో దిగడం ఏంది, అది క్యూగా ఇట్లా ఒక 30-40 మంది మేడం మా దగ్గర టీం చేసి గుంజుకోపోతున్నారు మేడం. అప్పుడు అర్థమైంది ఇలా ఏదో ఉన్నట్టుంది, అందుకని ఇంతగానో ఇది చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి గుంటూరు నుంచి వస్తేనే ఆధార్ కార్డు ఇచ్చింది. అక్క ఐడి ఏం చెప్పిన చేస్తుంది ఐడి, నీకు ఏం తెలియదు, ఇంకా నువ్వు రావాలి, తిరగాలి, నేర్చుకోవాలి, అప్పుడు ఐడి చేస్తావు. లేదక్క నువ్వు అయితే ఐడి నేను రేపటి నుంచి వస్తాను, మీరు రారు నాకు తెలుసు, మీకు 10 మీటింగ్లు రాండి నా బట్టి మీకు అర్థమవుతుంది, వచ్చిన రోజు మాత్రమే నేను ఐడి చేస్తాను. బస్సులో వచ్చిన అందరం నన్ను వచ్చేటప్పుడు కారు మిరాలు పార్కింగ్ చేసినాం రైల్వే స్టేషన్లో, రైలుకి వెళ్ళిపోయాను. నన్ను తీసుకుపోయింది మా బావ తిట్టి మరి, అరే ఎన్ని రోజులు చేస్తారు వ్యవసాయం చేస్తారు, మాకు చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్ ఎన్ని రోజులు నడిపిస్తారు, వాటి కింద తెచ్చిపోయాలి, అది చేయాలి ఫంక్షన్ హాల్ వల్ల. నువ్వు సొంతం కాదు కదా, లీజు తీసుకుంటాం, ఒక సంవత్సరం పెడితే ఒక సంవత్సరం ఎత్తిన పడతాయి, వ్యవసాయం ఎంతనో అది కూడా అంతే. వద్దురారా అని చెప్పేసి నన్ను తీసుకుపోయిన మా బావ ఏం చేసాడు, 3 నెలలు తిరిగింది ఆయన. 3 నెలలు తిరిగితే రూపాయి రాడు. అరే ఇలా పైసలు రాటెవరో బంద్ చేయరాడు, నన్ను తీసుకుపోయిన ఆయన. నేను సర్లే నాకు అర్థమైంది కదా, అక్కతో పాటు తిరుగుతున్నా, జర్నీ చేస్తున్నా. అర్థమైన తర్వాత నేను చెప్పిన బాగా నన్ను తీసుకుపోయి అందరికి ఇచ్చినావు, అర్థమైందా, నువ్వు బంద్ చేయి, నీకు నచ్చలేదు కదా నువ్వు బంద్ చేయి, నీకు చదువు రాదు, పెన్ను పెట్టి రాయకూడదు రాదు, ఒక పేరు తప్ప ఏం రాదు. కనీసం ఈ నెల 46,000 చెక్ వచ్చింది ఆయన. జస్ట్ నేను వచ్చిన చెక్, కనీసం పైసలు ఎట్లా పడ్డాయో కూడా ఆయన తెలియదు.
బోనస్ నొక్కితే వస్తుంది మా యాప్ ఓపెన్ చేసి, కనీసం అది కూడా తెలియదు ఆయన. ఆ 46,000 వచ్చిన పైసలు చూసుకుంటుంది కూడా. మంచి టీం వచ్చింది ఆయన. నేను బీబీ మేడం వాళ్ళ బాబాయ్, సొంతం బాబాయ్, చెరొక లెగ్ ఆయన. మా బాబాకి ఇద్దరు మాకన్నా ముందుగా జాయిన్ అయిన ఒక 1 month ఆయన. చెరవ లెగ్ మేము మంచిగా టీం ఇచ్చినాం ఆయనకి. నేను ఇంటికి పోయి చెప్పిన, బాబా నీకు మంచి టీం వచ్చింది, దాదాపు ఒక 10,000 పీ వస్తుంది నెలకి. మా ఇద్దరికి లెగ్ నుంచి 10,000 పీ వస్తుంది బాబా, రా. అర్థమైందా? నువ్వు నీకేం తెలియదు, చదువు రాదు కదా, మా ఎంబడి తిరుగు అంతే. నువ్వు నీకు టీం ఎట్లా రావాలో అదే వస్తుంది, నీకు చెప్పును చూసానే టీం వస్తుంది అంటే. లేదురా నాకు చెప్పరాదు, ఎవరికి నేను చెప్పినా వినరు, నాతోటి కాదన్నాడు. మన నెల అటు 2-3 మీటింగ్లో పట్టకపోతే అటు సైడ్ క్వాలిఫై అయ్యాడు. ఈ నెల 2,000 రూపాయలు అయ్యి 46,000 చెక్ వచ్చింది. ప్రతిరోజు ఇప్పుడు ఎంతమంది వద్దని చెప్పిన ఆయన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, అరే నాకు 46,000 వచ్చినాయి, ఇక రారా అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇది ఎట్లుంటుంది అంటే ఎవరైనా ఉన్నాం. ఎందుకంటే నేను ఉద్యోగం రాదు, ఎందుకంటే నాకు తెలిసి 3 సంవత్సరాలు సతాయించాను. పాపం ఇకనే పోదు కదా. ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లో ఉంచుకొని కూడా లేడని చెప్పించుకున్నాం మనం. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నాను నేను. ఎందుకంటే పట్టుకోండి గట్టిగా, పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా విజయం. కాకపోతే ఒక రోజు అనుకో ముందు 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనమే నమ్మరు, మనకి ఇల్లు నమ్ముతారా? ఇప్పుడు ఏమంటారు, వీళ్ళే పోతే ఎవరు పోయినా ఏ పోయి నీకు లక్ష వస్తాయంటున్నావు కదా, నీకు లక్ష వచ్చినాక వస్తాను ఫోన్. లక్ష వచ్చినాక వాడు మనం తీసుకుంటా. ఇప్పుడు వీలు వేయడానికి మనం తీసుకుంటా 5 లక్షలు పోయింది. ఈ నెల పడే చెక్ 4,74,000 వచ్చిందా పడ్డది. ఇలా నా చెక్ అయితే మన దాకా పార్ట్ టైం చేసిన ఒక 3 months అవుతుంది. ఫుల్ టైం చేసి డిసెంబర్ వరకు నా గోల్ ఖచ్చితంగా 1,00,000 కొడతా. థ్యాంక్ యూ.